నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి లస్సీ అండి. సమ్మర్లో ఒంటికి ఎంతో చలువ చేసే స్వీట్ లస్సీ. లస్సీ కానీ ఇలా చేసుకుంటే జన్మలో టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరు. ఎప్పుడు లస్సీ చేసుకున్నా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం బాగా పండిన అరటిపళ్ళను 2 తీసుకున్నాను. అరటిపళ్ళు అనేది బాగా పండితేనే లస్సీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బాగా పండిన అరటిపళ్ళను తీసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇది నేను తోడు పెట్టుకున్న పెరుగు కాబట్టి కొంచెం వాటర్లా ఉంది. మీ దగ్గర గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు తీసుకోండి, ఇలాంటి పెరుగు ఉంటే ఇలాంటిది తీసుకోండి. మనం ఇలా పళ్ళుని తొక్క తీసేసి మనం మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. బయట నల్లగా ఉన్న లోపల చూడండి అరటిపండు ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. ఇందులోకి మనం టేస్టీకి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎంత ఇష్టపడతారో అంత షుగర్ని యాడ్ చేసుకోండి. మనం ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. అరటిపళ్ళు మెత్తగా అయినంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి మెత్తగా అయిపోయాయి. ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 యాలక్కాయ వేసుకోవాలండి. యాలక్కాయ వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ లస్సీ కొంచెం చిక్కగా ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి. మనం పెరుగు వేసాం కానీ వాటర్ యాడ్ చేయలేదు కదా, అందుకు ఇలా వాటర్ యాడ్ చేసి మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి లస్సీ. ఇప్పుడు మనం ఒక డిష్లోకి తీసుకుందాం. ఇందులోకి మీరు ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకోండి, నేను వేయడం లేదు. ఈ కొలతలతో మనం లస్సీ చేసుకుంటే నలుగురికి సరిపోతుందండి. ఒక్కసారి మనం ఇలా స్పూన్తో కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ఇప్పుడు గ్లాసులోకి వేసుకుందాం. ఈ గ్లాసులతో 4 గ్లాసులు అయితే ఈ లస్సీ వచ్చిందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి తురుము, ఇందులో జీడిపప్పు, కొబ్బరి తురుము, బూస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేయవలసింది బూస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి బయట లస్సీ షాప్లో ఇలానే చేసిస్తారండి. స్పెషల్ లస్సీ మాత్రమే, మామూలు లస్సీ అయితే ఇలా ఇవ్వరండి. మన ఇంట్లోనే ఇలా స్పెషల్ లస్సీని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయడం, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సమ్మర్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.